ప్రతి మనిషికి ఇలాంటి పాఠాన్ని నేర్పుతాడు దేవుడు. మన మనసుకు తోచినట్టు మనల్ని నడవనిస్తాడు. దాని ఫలితాలేంటో మనం కొంత అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఫలితాల చేదు అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. చేదుగా ఉంది ప్రభువా, ఇకనైనా నా మాట వింటావా? వింటానయ్యా, ఇప్పుడు రా. దెబ్బ కొడితేనే లొంగేది, కొవ్వు కరిగితేనే లోబడేది. లేతే వినరు మనుషులు. ఏం చేద్దాం? సామెతల్లో చెప్పాడు, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని. దెబ్బ కొట్టకపోతే మాట వినే టైపు కాదు మనం. అందుకే ఎవరికి తగ్గ కోటింగ్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే మనం ఇశ్రాయేలుగా మారం, యాకోబు బతుకులోనే ఉంటాం. యాకోబు లాంటి మన బ్రతుకులు, మోసపూరితమైన బ్రతుకులు ఇశ్రాయేలుగా మారి జయ జీవితాన్ని అనుభవించాలంటే తొడగూటి మీద దెబ్బ తప్పదు. దేవుడే జోక్యం చేసుకొని మనలో అహాన్ని విరగొట్టక తప్పదు. మనలో స్వీయ చిత్తం, స్వీయత, సొంతం అనే దాన్ని విరగొట్టక తప్పదు. ఆ పని ఒక యాకోబు లైఫ్లోనే కాదు, నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా ఆల్రెడీ దేవుడు చేశాడు. అవసరమైతే మళ్ళా చేస్తాడు కూడా. మంచిదే, మన మంచి కోసం.